వైసీపీ చుట్టూ వైసీపీ కుట్రే పవన్ కళ్యాణ్ తలదేస్తాను వైసీపీ నాయకుడే మాట్లాడుకోండి. మీకు మాట్లాడే అర్హత లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించేది వైసీపీ నాయకులే. రాష్ట్రంలో ఈ విధంగా ఘర్షణలు రావడానికి కారణం వైసీపీ నాయకులే. మీరు ఇవాళ రోజులు డిబేట్ వచ్చి సుత్తపూసు మాటలు మాట్లాడతానంటే ఇక్కడ ఎవరు జనాలు పిచ్చోళ్ళు కాదు. మేము చెప్పినప్పుడేనండి. మీకు మా మీద నమ్మకాలు లేకపోతే చట్టాలు అనేది ఉంది. మీకు కావాలంటే అక్కడికి కనుక్కోండి, మీ నాయకులను కనుక్కోండి. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేయడం కాదు. ఇది ఉమ్మాటికి వైసీపీ వెనకాల ప్రయత్నం చేస్తున్నారు. ఆగండి సార్, మీరు మాట్లాడబాకండి సార్. కొత్తవారు మాట్లాడబాకండి. మీరు మాట్లాడే అర్హత కోల్పోయారు. మీరు వైసీపీ అన్నప్పుడే మీరు అర్హత కోల్పోయారు. ఎవరు మీ హయాంలోనే హిందూ దేవాలయాల మీద దాడి చేసింది. మర్చిపోయారా? ఇవాళ రోజు మత ఘర్షణలు తీసుకొస్తుంది మీరే. మర్చిపోతారా? జనాలు మర్చిపోతారా? ఇప్పుడు ఆయన్ని గుడి సందర్శిస్తాంతంలో ఎవరు అభ్యంతరం పెట్టలేదు. అయితే మేము అడిగేది ఒక్కటే, 10 రోజులు ఉద్రిక్తత ఉన్నాయని మీరే చెబుతున్నారు. మీరు చెబుతున్నప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో స్పీకర్ గారంటే సామాన్యం కాదు కదండి. సార్ మీకు ఒక మాట చెప్తున్నా విన్నారా? చాలా స్కెచ్ ప్రకారంగా పక్క ఊర్ల నుంచి 17 వర్గాలుగా వచ్చిన కొంతమంది వ్యక్తుల సమూహం. దానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తారు? పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? పోలీసు వ్యవస్థ ఇప్పటి వరకు కూడా నిద్రాహారాలు మానేసి పనిచేస్తుంది. ఈ విషయంలో మీరు పోలీసు వ్యవస్థని ఇంటెలిజెన్స్ ని మాట్లాడటానికి మీకు అర్హత లేదు సార్. విజయభాస్కర్ గారు, మీకు పూర్తిగా విషయం తెలిస్తే మాట్లాడండి, లేదంటే మాట్లాడకుండా సైలెంట్ గా ఉండండి. అంతేగాని ఇక్కడ గుట్టగాల్చి ముఖం మీద వేసినట్టు పోలీసు వ్యవస్థను ఇంటెలిజెన్స్ అక్కడ శాంతి భద్రతలు విఘాతం కలుగుతాయో మీరు మాటలు మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఉన్నట్టు, వైసీపీ జెండా ఉన్నట్టు ఎక్కడన్నా మీరు చూపించారా? ఏ వైసీపీ సార్ ఏ అద్భుతాలు చేశారండి సార్? దారుణాలు చేశారు సార్. మీరు దారుణాలు చేశారండి. హిందూ గుళ్ళ మీద దాడులు చేశారు సార్. హిందూ గుళ్ళ దేవతల మీద దేవతా విగ్రహాలు వెరగొట్టారు సార్. ఇవాళ రోజు మత ఉద్దేశాలు రాకపోవడానికి కారణం వైసీపీనే సార్. ఏం ఖండిస్తున్నారు సార్? మాట్లాడితే ఎక్కడైనా కానీ ఇట్లాంటి డిబేట్లకు వచ్చి ఖండిస్తున్నాం అంతే, అక్కడితో అయిపోయింది. తద్వారా వచ్చిన పరిణామాలేంటి, తర్వాత తీసుకున్న చర్యలేంటి? అసలు అక్కడ రెచ్చగొట్టింది ఆయనకు సంబంధించిన ఎవరు పేర్లు చెప్పండి. నేను ఇప్పుడు కూర్చొని నేను చెప్తున్నా, మద్దా నరేష్ అని అతను చంపేయండి రా అన్నాడు. మీకు తెలిసిన విషయం ఇంకేమైనా ఉంటే పేర్లతో సహా చెప్పండి.